నేను కేరళ వెళ్ళినప్పుడు వాళ్ళ నార్మల్ జనరల్ ట్రాన్స్‌పోర్టేషనే బోట్ అని చూసేసి అప్పుడే షాక్ అయ్యాను. కానీ ఇప్పుడు వెహికల్స్‌కే ట్రాన్స్‌పోర్టేషన్ బోట్‌లో అవుతుందనమాట. అంటే బోట్‌లో బస్సులు, కార్లు ఏమన్నా ఉంటే ఎక్కిచ్చి వేరే ఐలాండ్‌కి తీసుకొని వెళ్తారు. సో, అవన్నీ మీకు ఈ వీడియోలో చూపిస్తాను. అది కాకుండా నిన్న కోరల్స్‌తో ఫార్మ్ అయిన నేచురల్ బ్రిడ్జ్ చూసారు కదా! ఇవాళ కేవ్స్ చూస్తారు. ఎంత బ్యూటిఫుల్‌గా ఉన్నాయో. ఈరోజు మన డే 3:00కే స్టార్ట్ అయిపోయింది. బికాస్ మనం ట్రైబల్స్ చూడడానికి వెళ్తున్నాము. అక్కడ చెక్ పోస్ట్ దగ్గర ఓన్లీ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ వెహికల్స్‌ని అలౌ చేస్తారు. అందుకనే ఎర్లీగా స్టార్ట్ అయిపోయి అక్కడ లైన్‌లో ఉంటే సో, మన టర్న్ వస్తుంది అని చెప్పేసేసి ఇక్కడ నుంచి ఆ చెక్ పోస్ట్ దగ్గరికి వెళ్ళడానికి మనకి 1 అవర్ పడుతుంది ఎగ్జాక్ట్. 4 అయింది. ఎగ్జాక్ట్‌గా 4కి చెక్ పోస్ట్ కూడా కాదు, ఇది చెక్ పోస్ట్ ముందుకి ఇలా చాలా వెహికల్స్ ఉన్నాయి. ఇక్కడికి వచ్చాం. 6 వరకు ఇక్కడ వెయిట్ చేయాలి. 6కి లోపలికి పంపిస్తారు. 6కి వెళ్ళాలి లోపలికి. 2 అవర్స్ టైం రెస్ట్ దొరుకుతుంది, పడుకోవచ్చు కావాలంటే కార్లో. ఇంతకుముందు ఎందుకు వస్తామంటే ఇట్లా వెహికల్స్ ఇలా లైన్లో ఉంటాయి. లిమిటెడ్ నెంబర్ ఆఫ్ వెహికల్స్ మాత్రమే అలో చేస్తారు. బికాస్ లోపల ట్రైబల్స్ వాళ్ళు మరీ హెవీగా క్రౌడెడ్గా ఉన్నా కూడా వాళ్ళంత కంఫర్టబుల్గా ఉండరు అని చెప్పేసి అందుకని ముందు వచ్చి లైన్లో ఉంటే మనకి బ్యాచెస్ వైజ్ పంపిస్తారంట. 3 బ్యాచెస్ వైజ్. ఫస్ట్ బ్యాచ్లో వెళ్ళి ఫస్ట్ బ్యాచ్లో బయటికి రావచ్చు అని ఎర్లీగా స్టార్ట్ అయ్యాం. సో అదనమాట విషయము. 4 నుంచి 6 వరకు అక్కడే వెయిట్ చేసాము. ఒక 1.5 అవర్ పడుకున్నాము. లాస్ట్ 40 మినిట్స్ లేచి మనకు అక్కడ టిఫిన్ సెంటర్స్ అన్నీ ఉంటాయి మంచిగా. ముందు వీడియోస్లో చెప్పినట్టే అండమాన్ మొత్తం కూడా ఎక్కడ తిన్నా టేస్ట్ అయితే మాకు చాలా బాగా నచ్చింది. రాయేష్కి ఇంకా బాగా నచ్చింది అనమాట. మాకు ఆల్రెడీ హోటల్ వాళ్ళు చెప్పాను కదా, మనం ఎర్లీగా స్టార్ట్ అయిపోతే కొంచెం ఎగ్ అని చెప్పి చిప్స్ అవన్నీ ఇస్తారు, బిస్కెట్స్ అవి ఉన్నాయి. బట్ స్టిల్ ఎందుకో టిఫిన్ చేయాలి అనిపించి అక్కడ టిఫిన్ చేసేసాము. టిఫిన్ చేసి కొంచెం వెహికల్స్ అన్నీ చాలా వెహికల్స్ ఉన్నాయి లైన్లో. మేము అనుకున్నాం 3కే స్టార్ట్ అయిపోయాం కదా, ఫస్ట్ స్టార్టింగ్లోనే ఉంటామేమో మనము అని చెప్పేసి. కానీ అలా ఏమీ లేదు. మాది వచ్చేసరికి 40+ ఉన్నాయి మా ముందు, ఇంకా పైన అంత, ఇంకా మా వెనకాలైతే ఇంకా ఎక్కువ ఉన్నాయి. 1 బ్యాచ్లో ఓన్లీ 400 వెహికల్స్ని అలో చేస్తారంట. ఇది చెక్ పోస్ట్. మేము పొద్దున్న 4ంటికి వచ్చి ఆగాము. ఆల్మోస్ట్ ఎన్ని ఉంటాయి, ఒక 400 వెహికల్స్ ఉంటాయా? మాది ఒక 50 తర్వాత వెహికల్ అయ్యి ఉంటుంది. సో దిస్ ఇస్ ద చెక్ పోస్ట్. ఇక్కడ చెక్ చేసి లోపలికి పంపిస్తారు. లోపలికి ఫోన్స్ నాట్ అలౌడ్. నేను వెళ్ళొచ్చి చూసాక వీడియోలో చెప్తాను లోపల ఎట్లుందని. మేము ఆ చెక్ పోస్ట్ దాటి ట్రావెల్ చేసిన వే అంతా కూడా వీడియో తీయలేదన్నమాట. బికాజ్ అక్కడ వీడియోస్ నాట్ అలౌడ్. పోలీస్ చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. కానీ అది డీప్ ఫారెస్ట్లో వస్తాము. ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఆ రైడ్ అంతా. ఖచ్చితంగా ట్రైబల్స్ ఇట్లా దారిలో వెళ్తూ ఉంటారని చెప్పము, కానీ వాళ్ళ పని మీద వెళ్తూ ఉంటుంటే మనకు కనిపిస్తారు అంతే. సో అలా మాకు కూడా లక్కీగా కనిపించారనమాట. చాలా మంచిగా అనిపించింది. మరి అంత డిఫరెంట్గా ఏం లేరు. వాళ్ళు కూడా ఎడ్యుకేట్ అయ్యారు, కొంచెం బట్టలు వేసుకుంటున్నారు. అండ్ మరి అంత యారగెంట్గా లేరంట ఒకప్పుడు ఉన్నప్పుడు. ఒకప్పుడైతే డైరెక్ట్గా మనుషులుగా అనిపిస్తే ఇట్లా మీదికి వచ్చి దాడి చేయడం అలా ఉండేనంట. బట్ ఇప్పుడు కొంచెం ఫ్రెండ్లీగానే ఉంటున్నారు అని చెప్పారు. మేము వెళ్తూ చూసాం కాబట్టి మాకు అంత మాట్లాడడం అలాంటివి ఏమీ లేవు. అండ్ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు ఈ షిప్ ఏదైతే చూస్తున్నారో చూడండి, ఇందులోనే బస్సెస్ ఎక్కిస్తారు. ఏదైనా కార్లు ఉన్నా, లారీలు అలాంటివన్నీ ఈ షిప్లో ఎక్కేసి ఆ ఐలాండ్ నుంచి ఈ ఐలాండ్కి వస్తుంది. ఇప్పుడు మీరు చూసిన సీ అదంతా కూడా బ్యాక్ వాటర్లా కనిపిస్తుంది చూడడానికి, కానీ బ్యాక్ వాటర్ కాదు, అది కూడా సీనే. 2 ఐలాండ్స్ని అంటే సపరేట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఆ ఐలాండ్ నుంచి ఇక్కడ ఇది బార్తాంగ్, ఇక్కడ వరకు రావడానికి మనం ఆ పెద్ద షిప్లో వస్తాము. బార్తాంగ్కి వచ్చిన తర్వాత ఇక్కడికి మళ్ళీ మనం కేవ్స్ దగ్గరికి వెళ్ళడానికి ఏ రోడ్వే లేదు. మళ్ళీ ఇట్లా ఒక చిన్న షిప్స్ ఉంటాయి. ఈచ్ షిప్లో 10 మెంబర్స్ అలా ఎక్కించుకొని కేవ్స్లోంచి తీసుకొని వెళ్తారు. ఇక్కడ కొంచెం దూరం సీలో ట్రావెల్ చేస్తాం. ఆ తర్వాత ఇలా మ్యాంగ్రూవ్స్లో ఉంటుంది అనమాట ట్రావెలింగ్. ఎంత బాగుండిందో నాకైతే ఇది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. యాక్చువల్గా నేను ఈ కైండ్ ఆఫ్ ట్రావెల్ నా అన్వేషణ ఎక్కడో అమెజాన్ ఫారెస్ట్కి అలా వెళ్ళినప్పుడు చూశాను. ఆయన ట్రావెల్ చేస్తుంటేనే నాకు చాలా డిఫరెంట్గా అనిపించింది. ఇప్పుడు నేను ఎక్స్పీరియన్స్ చేసేసరికి ఇంకా చాలా బాగా అనిపించింది. సో ఇక్కడ కూడా మనకు ఆల్మోస్ట్ 20-25 మినిట్స్ ట్రావెల్ ఉంటుందన్నమాట ఈ సీలో కూడా. అంత ట్రావెల్ చేసి వచ్చిన తర్వాత మనల్ని ఇక్కడ డ్రాప్ చేస్తారు. అండ్ ఇక్కడ నుంచి 1.5 కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్ళాలి. నడుచుకుంటూ వెళ్ళే అంత దారి కూడా చూడండి ఎంత బాగుందో. ఇక్కడ కొంతమంది జనాలు లైక్ దే ఆర్ లివింగ్ దేర్ లైఫ్స్ అనమాట, అక్కడ బతుకుతున్నారు. సో వాళ్ళు పొలాలకి అవన్నీ ఉన్నాయి.
కానీ కొంచెం అడవిలాగా ఉంటుంది. అండ్ దారంతా కూడా ఇట్లా నార్మల్‌గా మంచిగా రోడ్ వేసినట్టు అలా ఏముండదు. అడవిలో అంటే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ట్రెక్కింగ్ లాగా ఉంటది అని చెప్పుకోవచ్చు ఇంకా. మాకే చాలా టయర్డ్‌గా అనిపించింది వెళ్ళేసరికి. ఇంకా కొంచెం ఏజ్ పీపుల్ అయితే మేము రిటర్న్ వస్తుంటే ఇంకా ఎంత దూరం ఉందమ్మా? ఎంత దూరం ఉంది? అని అడుగుతున్నారు. కొంచెం ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకి కష్టంగానే ఉంటది. ఎంత అడవైనా కూడా ఇట్లా స్ట్రైట్ రోడ్ లాగా కూడా ఉండదు. మట్టి రోడ్ అయినా కూడా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. అండ్ కొంచెం గుట్టల్లాగా స్టెప్స్ ఉంటాయి. డిఫరెంట్‌గా ఉంటుందన్నమాట ఆ రోడ్డు. నాకైతే అందులో ఇట్లా ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళినట్టు కూడా అదొక డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ లాగా అనిపించింది. చాలా బావుందన్నమాట. చెట్ల వేర్లు చూడండి ఇలా పైకొచ్చి ఎంత డిఫరెంట్‌గా ఉన్నాయో. సో ఇవి కేవ్స్. ఈ కేవ్స్ ఏంటంటే ఇవి కూడా కోరల్స్‌తో ఫామ్ అయినవే. కాల్షియం అండ్ మెగ్నీషియంతో కలిపి ఫామ్ అయిన కోరల్ కేవ్స్ అనమాట. అండ్ కొన్నైతే మైకాతో కూడా కలిపి ఫామ్ అయిన కేవ్స్ ఉన్నాయి. సో ఒక్కొక్క కేవ్ అంటే కొన్ని డిఫరెంట్ కలర్స్‌లో ఉంటాయి. లోపల అస్సలు సన్‌లైట్ ఉండదు. సో ఒకే ఒక్క ప్లేస్‌లో ఈ ప్లేస్‌లో మాత్రమే సన్‌లైట్ ఉంటుంది. మిగతా అంతా టార్చ్ వేసుకొని చూడడమే. ఈ కోరల్స్ అనేవి ఆటోమేటిక్‌గా కొన్ని డిఫరెంట్ షేప్స్‌లో ఫామ్ అయిపోయాయన్నమాట. వైట్ కలర్‌లో ఉన్న స్టోన్ ఏంటంటే అది ఇంకా స్టిల్ ఎలైవ్ ఉందని అర్థము. అంటే ఇంకా పెరుగుతూ పోతూ ఉంటుంది. కొన్ని హ్యూమన్ టచ్ సన్‌లైట్ పడినవి ఆల్రెడీ చచ్చిపోయి ఉంటాయి కాబట్టి ఇంక అవి పెరగవన్నమాట. అవి బ్లాక్ కలర్‌లోకి మారిపోతాయి. మైకాతో ఫామ్ అయినవి మాత్రం గోల్డ్ కలర్‌లో ఉన్నవి. అవి కూడా స్టిల్ గ్రో అవుతూనే ఉంటాయి. అవి గ్రో అవుతూ కొన్ని డిఫరెంట్ షేప్స్‌తో గ్రో అవుతున్నాయి. చాలా బ్యూటిఫుల్‌గా అనిపించింది. న్యాచురల్‌గా గ్రో అయ్యేవి. అండ్ 2004లో సునామీ వచ్చినప్పుడు ఇంకా కొంచెం లోపల కూలిపోయి కొంచెం రోడ్‌ని బ్లాక్ చేశారు కానీ మేము చూసినంత వరకు కూడా చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. ఇంత సింపుల్‌గా వీడియోలో చూడడం కన్నా లైవ్‌లో ఎక్స్‌పీరియన్స్ చేస్తే ఇంకా చాలా డిఫరెంట్‌గా అనిపించింది. నేచర్‌లో ఎన్నో బ్యూటిఫుల్ థింగ్స్ ఉన్నాయి. మనం ఎక్స్‌ప్లోర్ చేయాలి అని అనుకుంటే అనిపించింది. మనకి తెలియనివి చాలా బాగున్నాయన్నమాట. అసల శంఖంలాగా అలా డిఫరెంట్ షేప్స్ ఫామ్ అయ్యాయి ఆ కేవ్స్ అన్నీ. ఎంత బాగా అనిపించిందో అక్కడ లైవ్‌లో చూస్తుంటే. సో అక్కడ మనకి మొత్తం 1.5 అవర్ పడుతుంది. ఆ 1 కిలోమీటర్ వెళ్ళడానికి అక్కడ మొత్తం కేవ్స్ చూసి మళ్ళీ రిటర్న్ అవ్వడానికి. సేమ్ షిప్‌లో వాళ్ళే రిటర్న్ తీసుకొచ్చేస్తారనమాట బార్తాంగ్‌కి. మళ్ళీ బార్తాంగ్ నుంచి సేమ్ ఈ పెద్ద ట్రాన్స్‌పోర్ట్ షిప్‌లో మళ్ళీ మనల్ని వెనక్కి తీసుకొచ్చేస్తారు. మళ్ళీ రిటర్న్ కూడా సేమ్ అదే ట్రైబల్ డీప్ ఫారెస్ట్ ఏరియా ఉంటుంది కదా! అందులో నుంచి ట్రావెల్ చేసుకుంటూ మేము పోర్ట్ బ్లెయిర్‌కి వచ్చేసాము. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.